ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పటి వరకు వినని సంఘటన అది ఆమె లైఫ్ కి సంబంధించిందైతే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న? కార్తీక్ విషయాలన్నీ ఆమెకు తెలుసు కదా. కార్తీక్ కి సుందరికి గతంలో పెళ్లైన విషయం ఏమన్నా తెలిసిందా? ఊరుకో దివ్య, ఈ రోజుల్లో అలాంటి విషయాలు ఎవరు సీరియస్గా తీసుకుంటారు? అది కాకపోవచ్చు, ఇంకేదో బలమైందే అయి ఉంటుంది. తన బిడ్డ ఎవరి కడుపులో ఉన్నా బావుండాలని, ఆ తల్లి కూడా బావుండాలని ఆ పూజ జరిపిస్తూ ఉంటే ఒక్కసారిగా పిడుగుపడినట్టుగా ఇంత రాద్ధాంతం జరిగింది. నా బిడ్డకి ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో. కార్తీక్ ఏంటి అను మేడంతో చెప్పుకో అంటూ అంత ధీమాగా ఉన్నాడు? నా కడుపులోని బిడ్డకి తండ్రివి నువ్వే అన్న విషయం చెప్తాను అంటే ఇదివరకు కార్తీక్ భయపడేవాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? రండక్క, ఏంటక్క అక్కడ ఆగిపోయావు? గర్భవతితో ఉన్న స్త్రీ అంటే సాక్షాత్తు అమ్మవారి తల్లి అక్క. రండి, కూర్చో అక్క. మీలాంటి వాళ్ళిచ్చే ఆశీర్వాదం మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని గౌరవించడం మా పద్ధతి. మీకు దైవ సన్నిధిలోని ప్రసాదం ఇవ్వడం అంటే ఇప్పుడే చెప్పాను కదా, సాక్షాత్తు దేవతకు నైవేద్యం ఇచ్చినంత పుణ్యఫలం వస్తుంది అని. గుళ్ళో తెచ్చిన ప్రసాదాన్ని నేను కొంతమందికి పనికి మాలిన వాళ్ళకి ఇచ్చాను. సంస్కారం లేని వాళ్ళకిచ్చాను. మర్యాదంటే ఏంటో తెలియని వాళ్ళకిచ్చాను. ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని భక్తితో స్వీకరిస్తారని ఒకరిస్తే వాళ్లకు ఆ ప్రసాదాన్ని తినే రాత లేదని అర్థమైంది. అందుకే తిరిగి అది ఆ దైవ సన్నిధికే చేరింది. ఉండండక్క, మీకు నేను బట్టలు పెడతాను. మేడం, మీరిచ్చిన ప్రసాదం ఇష్టం లేక కాదు మేడం, నేను దేవుడి దగ్గర పెట్టింది. నేను 24 అవర్స్ వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. ప్రస్తుతం నాకెంత దాహం వేస్తున్నా ఓపికతో ఉండడానికి కారణం నా కడుపులో పెరిగే మీ బిడ్డ క్షేమంగా ఉండడం కోసమే. మీకు ఆ విషయం తెలీదు, నేను మీకు ఆ విషయం చెప్పలేను. అక్క, ఒడిపట్టండి. ఒక్క నిమిషం అక్క, ప్రసాదం తీసుకొస్తాను. అక్క, ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ప్రసాదం. నేను ఎవరికో ఇచ్చాను. ఇది వాళ్ళకి తినే అదృష్టం లేదు. మీకే ఇది ఆ భగవంతుడు రాసిపెట్టినట్టుంది. తీసుకోండి. నేను తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రసాదం ఎవరికొకరికి చేరడమే మంచిది. మీరు ఆవిడకివ్వడం నాకు సంతోషంగానే ఉంది మేడం. అక్క, నన్ను ఆశీర్వదించండి. అలాగే. అను మేడం నన్ను అర్థం చేసుకుని ఉంటే
ఇన్ని బాధలుండేవే కాదు. చక్కగా నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి ఎన్నేసి మాటలంటుంది. ఎందుకో నా మీద అంత ద్వేషం అర్థం చేసుకోవడం లేదు. నీ కడుపులో పెరిగే బిడ్డ నా సరోగసి బేబీ అని అడిగిందా? లేదే. ఎందుకు నా మీద అలాంటి బ్యాడ్ ఒపీనియన్ తో ఉంది? అక్క, నన్ను దీవించు. నా బిడ్డ ఏ తల్లి కడుపునున్నా బావుండాలి అని, ఆ తల్లి బావుండాలి, నా బిడ్డ బావుండాలని దీవించండి. మేడం, ఏ తల్లి కడుపులో ఉందో ఆ తల్లి బావుండాలి, ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డ బావుండాలని మీరు కోరుకుంటున్నారు. నేను చుక్క నీరు తాగినా పాపకి ప్రమాదం మేడం. నేను మీ బిడ్డ బావుండాలని ఎంత దాహంతో ఉన్నా ప్రాణాలు బిగపట్టి మీ బిడ్డ ప్రాణాల్ని కాపాడుతున్నాను మేడం. నీ బిడ్డ ఏ తల్లి కడుపునున్నా బావుండాలి, బావుంటుంది. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదక్క, వెళ్ళిరండి. సుందరి, ఆమెనిప్పుడు ఇంటికి పిలిచి బొట్టు పెట్టి కూర్చోపెట్టి చీర సారే పెట్టి ఆమె కాళ్లకు దండం పెట్టింది నీ కారణంగానే. నా కారణంగానా? ఎస్, నీ కారణంగానే. నేను పెట్టిన ప్రసాదాన్ని నువ్వు తినుంటే ఆమెనెందుకు పిలిచేదాన్ని? ఏ అందులో మందు పెట్టి నిన్ను చంపుతానని అనుమానం వచ్చి తినలేదా? లేక ఇది పెడితే నేను తినేదేంటి అని మనసులో నా మీదున్న ద్వేషాన్ని ఇలా చూపించావా? నాకు అలాంటి ఉద్దేశం లేదు మేడం. అబద్ధం చెప్పకు సుందరి. నీకు నా మీదంటే ద్వేషం ఉండొచ్చు, కానీ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా నువ్వు ఆలోచించినట్టుగా ఆలోచిస్తారా? లేదు మేడం, మీరిచ్చిన ప్రసాదాన్ని నేను తినలేను. ఏ ఎందుకు తినలేవు? సమాధానం చెప్పలేను. సూపర్, మాటలతో గెలవాలని చూస్తున్నట్టుంది. దైవ ప్రసాదాన్ని తినలేను అంటావు, కారణం అడిగితే చెప్పలేను అంటున్నావు. నువ్వు ఎదుటి మనుషుల్ని ఎంత హీనంగా తెలివి తక్కువ వాళ్ళుగా చూస్తావో నీ మాటల్ని బట్టే అర్థమవుతుంది. నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావంటున్నావు. నీ దగ్గర ఆ లక్షణం ఒక్కటి కూడా లేదు. నీ అంత నీచురాల్ని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు ఒక చదువుకున్న దానివే అంటావు, కానీ నీ బిహేవియర్ అలా ఉండదు కదా. ప్లీజ్ మేడం, నా పరిస్థితి ఇప్పుడు నేనిప్పుడు దేనికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను. తప్పించుకోవడానికి ఇదొక కారణం. ఇలాంటివి బాగా పట్టుకుంటావే. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా నీ మనసుకు ఇలా నేను చెప్పడం కరెక్ట్ కాదు అనిపించదా? పచ్చిగా ఇలా అబద్ధాలు చెప్తే నువ్వు చెప్పేది అబద్ధమని ఈజీగా తెలిసిపోతుందని నీకు అనిపించదా? నేను మీతో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు మేడం. నోర్ముయ్. నువ్వు ఈ మాట అంటుంటే అనడానికి నీకు ఎలాగూ ఏమనుకుంటారు అనే ఆలోచన లేదు. కనీసం వినడానికి నాకన్నా బుద్ధుండాలి. అవునులే, బాహాటంగా కడుపు వేసుకొని తిరిగే నీకు అబద్ధం చెప్పడం ఒక లెక్క. కడుపులో పెరిగే బిడ్డకు తండ్రెవరో తెలీదు. అసలు నీ మొగుడెవరో నీకే తెలీదు. మేడం, ప్లీజ్ మేడం, నన్ను మాటలతో బాధ పెట్టకండి. నీకు బాధ అనేది కూడా ఉంటుందా? ఇప్పుడే కాళ్ళు చేతులు పడిపోతున్నట్టుగా ఏం నటిస్తున్నావు సుందరి? నటించాల్సిన అవసరం లేదు మేడం. నా బాధ ఏంటో నాకే తెలుసు. ఇవన్నీ పక్కకు పెట్టు. ఇప్పుడైనా చెప్పు, నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రెవరు? తండ్రెవరో తెలియకుండా నీలాంటి వాళ్ళకి పుట్టబోయే బిడ్డను ఏమంటారో తెలుసా? బాస్టర్స్ అంటారు. మేడం, ఎందుకు సుందరి అరుస్తావు? ఇలాగే అంటారు. అలాంటి వాళ్లను కానీ నిన్నేమంటారో తెలుసా? చిచ్చి, ఆ మాట నా నోటితో చెప్పాలంటేనే నేను సగం చచ్చిపోయి చెప్పాలి. మేడం, ఏ సుందరి, వాస్తవం చెప్తుంటే అంతలా నోరు పారేసుకుంటున్నావు? చెప్పు, ఇప్పుడు చెప్పు. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రెవరో చెప్పు. ఏడు పాపు, తర్వాత ఏడుద్దులే.
నువ్వు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్తే నేను నీకు వెంటనే సారీ చెప్తాను. చెప్పు.